హలో అండి, నమస్తే అందరికీ. ఇవన్నీ ఈరోజు మా మందార మొక్కల గురించి చూపిస్తున్నా. ఈ కొమ్మలు బాగా పెరిగిపోయినాయి కదండి, కానీ ఎప్పుడు కట్ చేద్దామన్నా ఇవ్వండి మొగ్గలు చూసారా, మొగ్గలతోటి ఉంటుంది. ఎంత పొడుగు కొమ్మ పోయినా మొగ్గలతోటే ఉంటుంది. అయితే అది కట్ చేయటానికి నాకు ప్రాణం అప్పట్లో మొగ్గలతో ఉండేసరికి చూడండి ఎంత ఎత్తున పెరిగిందో. మనమేమో చిన్న చిన్న టబ్బుల్లో పెట్టుకుంటున్నాం కదా, ఆ టబ్బుల్లో మనం ఎంత పొడవును పెంచితే అది వాటికి మళ్ళీ ఫుడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు నేను కొంచెం వాతావరణం చల్లబడింది, కొన్ని కొమ్మలు కటింగ్ చేద్దాంలే అనుకుంటున్నా. తీసేసుకుంటే కొంచెం ఇదిగండి ఇక్కడికి మా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తే కొమ్మలు ఇవ్వచ్చు. ఇప్పుడు కొంచెం కటింగ్లు చేసుకుందాంలేని ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు జూన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు తీసేసుకుంటే మళ్ళీ వర్షాలు పడతాయి, కొంచెం మొక్కలు కూడా బాగుంటాయండి. కొన్ని కటింగ్లు చేస్తున్నా, అంతకుముందు కూడా చేశాను. అయితే మొన్న ఒక వీడియోలో చెప్పా కొమ్మలు కట్ చేస్తున్నాను అని. ఇక్కడ కట్ చేశాను. ఆ వీడియో క్లిప్పు చిన్న వీడియో చేసి కట్ చేశాను, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నా. మిగతావి ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలి. కటింగ్లు చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇక్కడ చూడండి, చిగుర్లు చూసారా ఎట్లా వచ్చినాయో. కట్ చేశాను అన్ని కొమ్మలు. ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయండి. ఇవి కూడా ఇక్కడ కట్ చేశాను, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. కటింగ్ చేసుకొని అది కూడా కట్ చేసా. ఇవి చేసినప్పుడు ఆ గడ్డి మొత్తం పీకేసాను, కొంచెం తవ్వి పెట్టాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ పొడవుగా పోతున్నాయి కదా, కొంచెం కటింగులు చేసుకుంటే మాకు ఇప్పుడు వర్షం ఏమన్నా పడిద్దేమో మరి. చూడండి ఇప్పుడు ఈ మొక్క అప్పుడు ఇట్టనే కటింగులు చేసినప్పుడు ఒక చిన్న కొమ్మ గుచ్చానండి. ఆ చిన్న కొమ్మే ఇంత అయింది. ఇప్పుడు ఈ కింద ఇవన్నీ తీసేసుకుంటే మంచిగా బాగా చిగుర్లు వస్తాయి. ఇదిగండి ఇక్కడ కిరగ తీస్తున్నా, కటింగ్ చేస్తాను. ఇది కూడా ఇక్కడికి తీసేస్తున్నా, కొంచెం గుబురుగా వస్తుంది మళ్ళీ. ఇది చూడండి ఎంత పొడుగుని పెరిగిందో. రెడ్ మందారం ఇదిగండి, మొగ్గ కూడా ఉంది. రేపు పొద్దున వస్తుంది ఇది ఒకటి ఉంచుతాను, రేపు పొద్దున కట్ చేస్తా పువ్వు కోసుకున్నాక. ఇదండి ఇట్లా ఈ కింద తీసేస్తా. దగ్గరలో వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎవరన్నా కొమ్మలు కావాలంటే తీసుకెళ్ళచ్చు. ఇది రేపు కట్ చేస్తానండి. కొంచెం ఇది ఉంచాను. ఇది చూడండి గోంగూర మొక్క. ఈ కింద కొంచెం తీసేసుకుంటే ఇది వైట్ రెక్క మందారం. ఇది కూడా అట్నే కొమ్మ కూర్చోనప్పుడు అది వచ్చింది. మనకి చాలా పూలు ఇచ్చిందండి. ఇది మాత్రం ఇందులోనే 2 రకాలు ఉందండి. నేను వైట్ కొమ్మ గుచ్చితే దీనికి 2 రకాలు లైట్ పింక్ షేడ్ వచ్చింది. చూపించాను కదా, ఇది ఏ కొమ్మ గుర్తు రావట్లే నాకు. ఈ కొమ్మ అనేది అయినా నేను ఇప్పుడేమి పైకల్లా తీయటం లేదులేండి, కొమ్మలు ఉంచుతున్నాను. ఇదిగండి ఇక్కడికి ఇట్లాగా కొంచెం ఉంచితే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇది శుభ్రంగా తీసేసి ఎండాకులు అది ఇట్లాగే ఇదంతా పీకేసుకొని గడ్డి పీకేసుకొని వర్మీ కంపోస్టు ఇద్దాం అనుకుంటున్నా. చాలా మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు. ఇవి మందార మొక్కలకనే కాదు. ఇదండి ఇట్లా శుభ్రంగా తీసేసుకుంటే ఇదండి ఈ కొమ్మ ఇట్లా రెడీ అయింది. ఈ మొక్క ఇదొక్కటి మాత్రం రేపు పువ్వు తీసుకున్నాక చేస్తాను కటింగ్.
ఇక్కడ ఇది కూడా అట్టనే మొత్తం అంతా ఈ మళ్ళీ బ్రాంచెస్గా వస్తాయండి. చూడండి ఎంత పొడవున పోయిందో. ఈ కొమ్మ ఉంచుతానండి. ఇప్పుడు ప్రస్తుతం మనకు మళ్ళీ పూలు కావాలి కదా, మొగ్గలతోటి ఉంది. ఇదిగండి ఈ మొగ్గలు ఉన్నాయి. పూజకి మళ్ళీ పూలు కావాలి కదా, ఈ ఒక్క కొమ్మ ఉంచుతా దీన్ని. అది తర్వాత ఇటు పక్క అన్నీ వచ్చిన అది తీసేస్తా. ఇది ఇట్లా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మొన్న ఒకసారి ఇప్పుడు తీసేయండి. ఇదిగండి కొమ్మ తీసి ఇటు పక్కవి కూడా కటింగ్ చేయాలండి. చూడండి ఇటంతా ఎట్లా ఉన్నాయో, పొడవుగా వచ్చినాయి. ఇంత కొమ్మ ఉంటే మనం ఇచ్చే ఫుడ్ ఇంత దూరం లాక్కొని తీసుకొని పూలు ఇస్తుందంటే చూడండి. మనం ఇప్పుడు కొంచెం తీసేసుకుంటే బాగుంటుంది, గుబురుగా వస్తాయి. ఇది అంతకు ముందులా నేను తీసుకొని అది ఆ చివర ఆ టబ్లోది, ఇక్కడ ఈ టబ్లోది అసలు ఫస్ట్ నుంచి ఇవన్నీ కటింగ్లు చేసుకున్నప్పుడు పెట్టుకున్న మొక్కలు మిగతాయన్నీ ఇది కూడా నేను కింద దాకా కట్ చేస్తా. కానీ ఏంటో నాకు అసలు ప్రాణం ఒప్పట్లేదండి. కానీ కట్ చేయకపోతే పువ్వులు రావు. ఇదండి మొగ్గలు చూడండి, ఇదంతా కట్ చేస్తాను. ఇదిగండి మధ్యాహ్నం అంతా కట్ చేశానండి. ఇటు పక్క అంతా చూపించా కదా, ఈ కొమ్మ ఉంచానండి. ఎందుకంటే పూలు మొగ్గలు ఉన్నాయి. ఈ 2 మొగ్గలు అయిపోయినాక తర్వాత తీద్దాంలేని పూలు ఉన్న దగ్గర కొమ్మను తీయకుండా అట్టి పెట్టా. ఇవ్వండి మళ్ళీ మనకి పూలు కావాలి కదా పూజకి, ఈ మొగ్గలు వస్తున్నాయి. ఇవన్నీ చిగుర్లు వచ్చిన తర్వాత ఇవన్నీ కట్ చేశాను. చిగుర్లు వచ్చినాక ఇవి కట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ గుబురుగా వస్తుంది. ఇది కూడా పోయినసారి దాంట్లో కట్ చేశానండి. ఇవన్నీ ఇట్లా ఆ మొక్క ఒకటి అదొకటి, ఇంకా ఈ 2 ఉన్నాయి. ఈ మధ్యాహ్నం బాగా ఎండ వచ్చింది. నేను వచ్చినప్పుడేమో చల్లగా ఉండింది, తర్వాత ఏమో ఎండ వచ్చింది. ఇక అందుకని చేయలేక వెళ్ళిపోయా. ఇక చూడండి ఇక్కడ ఇదంతా కూడా ఇంకా కొన్ని మొన్న వరకే వీడియోలు అట్లా తీసి చూపించాను. మళ్ళీ కొంచెం అన్నీ కింద నుంచి మొత్తం తీసేసానండి. కొమ్మలాగా అదేమంటారు బోన్సాయి టైప్లో వచ్చింది ఇప్పుడు. అది చూడండి కింద నుంచి ఏం లేకుండా చేశాను, ఇట్లా వచ్చేసింది. ఇది కూడా మొగ్గలు ఉన్నాయి అని చెప్పి అట్టి పెట్టా. ఇక ఈ కొమ్మ కొంచెం కట్ చేశాను. ఇది మొన్ననే తీసా. ఇది కూడా ఇదిగండి ఇట్లా ఇదంతా కట్ చేసేసా, తీసేసుకున్నా. ఇదంతా ఇది కూడా ఇది అంతకుముందు తీసాను. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కట్ చేశాను. ఇదండి ఈ కొమ్మలన్నీ కటింగ్ చేసేసా. ఇప్పుడు ఈ మొక్క వైట్ రెక్క మందారం, ఇది కూడా కట్ చేసేసానండి శుభ్రంగా. ఈ మొక్కను కూడా ఇదిగండి నేను చూపిస్తాను. ఇది కూడా అట్నే మొగ్గలు వచ్చినాయి. మాత్రం ఇవి అంతకుముందు కట్ చేసుకున్నాను, తీసేసాను అట్లా చేతితోటి. అక్కడి నుంచి వచ్చిన ఈ బ్రాంచెస్కి ఇప్పుడు పూలు మొదలైనవి. ఇవ్వండి ఇంక ఈ అట్టి పెట్టానండి. ఆ పక్క మొత్తం ఆ కొమ్మ కూడా తీసేసాను. కింద కొమ్మలు కూడా చిన్నవి వచ్చి ఉంటే తీసేసా. ఇదిగో కొంచెం వస్తున్నాయి ఇక్కడ. ఇదంతా కొంచెం రుద్దేసాను ఇట్లాగా తీసేసి ఇక్కడంతా. ఈ మొత్తం మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఈ కొమ్మ అట్టా వచ్చింది. ఇది పింకు రెక్క మందార, ఇది కూడా కొమ్మలు మొత్తం కట్ చేసా. అంతకుముందు చెప్తుంటాను కదా మొగ్గలు వస్తున్నాయి, ఏ కొమ్మ కట్ చేయాలో అర్థం కావట్లేదు అని. ఇప్పుడు కొంచెం ఉన్నా కూడా తీసేసానండి. సరేలే మొత్తం మనకి మొక్కల్లో కొన్ని పూలు వస్తాయి కదా అని ఇది ఈ మొక్క కూడా ఇట్లా మొత్తం తీసేసానండి. ఇదిగండి ఇక్కడ కొమ్మలు వస్తున్నాయి అని చెప్పి అట్టి పెట్టాను. ఇంకా ఇదంతా ఇది కూడా
వాటర్ ఇవ్వాలి. ఇప్పుడే వచ్చా, 6 కావస్తుంది టైము. ఎండలకి చేయలేక పొద్దునేదో కొంచెం 2 రోజుల నుంచి చల్లగా అనిపిస్తుందిలే అని చెప్పి నిన్న చేద్దామనంటే కుదరలేదు. ఈరోజు వచ్చాను. మళ్ళీ నేను పైకి వచ్చి పని మొదలు పెట్టేసరికి బాగా ఎండ వచ్చేసింది, ఇంకెళ్ళిపోయా. ఇప్పుడు ఇటు పక్కన ఇవన్నీ కొమ్మలన్నీ వడబడిపోయినాయి, చాలా వచ్చినాయి. ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఈ 2 కటింగ్ చేయాలి. అటు పక్కన కూడా అక్కడ ఉన్నాయి, ఇవి కూడా అయిపోయింది. ఇవి చూపించాను కదా, ఇదిగండి ఇక్కడ కూడా ఈ కొమ్మ ఒకటి అట్టు పెట్టా, అది అటు పక్క ఒకటి ఉంది, అవి తర్వాత చూస్తాం. ఇప్పుడు ఈ 2 కటింగ్ చేయాలండి. ఇదిగండి ఈ మొక్క కూడా మనం ఒకసారి ఒకటి ఇటు చేసేటప్పుడు ఈ ధరిన ఉంటే అందిందలేని తీసా. అయితే ఇది చివర్లంతా తీసేయాలండి. ఇప్పుడు ఇట్లా వస్తుందండి. ఇప్పుడు మీ మొక్కలకు కూడా ఇలా వస్తే కనుక ముందు కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ సీజన్లో ఈ జూన్ నెల వచ్చింది కాబట్టి ఇంకా అడపదడప వర్షాలు కూడా మొదలవుతాయి కదా, మనం కట్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి ఏదైనా ఉన్నా తీసేసి పండాకులు ఎండాకులు కానీ మొత్తం తీసేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకుంటే ఇంకా ఇప్పుడు ఈ సీజన్లోనే చేయాలండి. చేసుకుంటే కనుక బాగా మళ్ళా చిగుర్లు వస్తాయి. ఇంకా ఇదిగండి కొమ్మ మటుకి కట్ చేసేసా. ఇవన్నీ పీకేస్తూ ఉన్నా, మొక్కల్లో వచ్చే ఇతర మొక్కలన్నీ కూడా. చూడండి కొన్నగంటాకు ఇట్లానే ఈ కుండీలన్నిట్లో కూడా. అక్కడ మిరప మొక్క ఒకటి నాటే పొద్దున, ఖాళీ ఉంది కదా, అంత టబ్బుని ఖాళీగా ఎందుకు పెట్టడం అని నేను వర్మీ కంపోస్టు అవి తెప్పించానండి. ఎప్సమ్ సాల్ట్, వర్మీ కంపోస్టు మొక్కలకి ఇద్దాము. మా కొన్ని టబ్బుల్లో అయితే సగానికి కూడా ఉన్నట్ల మట్టి. ఇదిగండి ఇది కూడా శుభ్రం చేయాలి. కనకాంబరం మొక్క ఇవన్నీ కటింగ్లు అప్పుడప్పుడు తుంచి దీంట్లోనే పడేస్తుంటానండి. ఇదిగండి విత్తనాలు లాంటి విత్తనాలు ఉండవండి దీనికి, కొమ్మే బతుకుద్ది. ఇదంతా ఇది తర్వాత చేస్తా ఇట్లా. అందుకని వర్మీ కంపోస్ట్ కూడా తెప్పించానండి. అదంతా ఒకసారి పెట్టుకుంటా. ముందు ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకుంటే నాకు ఎవరికైనా, మీరైనా ఇట్లా మందార మొక్కలు ఉంటే ఎక్కడికి ఏదైనా కొంచెం మనకి పురుగు ఉంది అని అనిపిస్తే కనుక అంతవరకు తీసేయండి. మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, బాగుంటాయి మొక్కలు. మొగ్గలు కూడా వస్తున్నాయండి. ఇదిగోండి పైకి తీసి మొగ్గలు ఉంచుతా. ఉన్నాయి మొగ్గలు, కానీ కొంచెం కిందగా తీసేస్తా. కొన్ని ఇక్కడ మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. మీ మందార మొక్కలు కూడా ఎండలకి ఎట్లా ఉన్నాయండి? మాకైతే పైన అసలు షేడ్ నెట్ లేదు కదా, బాగా ఇబ్బంది పడ్డాయండి. నేను ఒక్కొక్క రోజు 2 పూటల పోసేదాన్ని, ఒక్కొక్క రోజు 1 పూటే పోసేదాన్ని. ఎండకు నేను కూడా రాలేక, మనమే పైన తట్టుకోలేక ఉంటే పాపం మొక్కలు అయితే ఇబ్బంది పడ్డాయండి. మళ్ళీ చిగుర్లు వస్తాయండి. ఇక్కడ ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకుంటే మొదట్లో చివర పైన ఇదండి ఈ మిల్లీ బగ్స్ ఉన్నా కూడా మనకి ఈ తీసి బయట పడేస్తానండి. కొమ్మలు కూడా శుభ్రంగా ఉంటాయి మనకి. ఇంకా కొత్తగా వచ్చే చిగుర్లతోటి మనం తర్వాత పూలు పూపించుకోవచ్చు. ఇవన్నీ తీసేసి నేను నీళ్ళు ఇస్తా. ఇప్పుడు ఇచ్చేసి వెళ్తాను నీళ్ళు మొక్కలన్నిటికీ. ఆ వర్మీ కంపోస్ట్ ఇచ్చుకుంటే కొంచెం తవ్వి బాగుంటాయి మొక్కలు. ఇంకా ఇక్కడ పప్పాయ మొక్క బాగలేదు.
ఇదండి కొంచెం ముదిరాకు లాంటి ఇట్లా తీసేస్తాను. ఇది కూడా తీసేస్తా. మొగ్గలు మళ్ళీ వస్తాయిలేండి. ఎందుకంటే కొంచెం శుభ్రం చేస్తే మొక్కని మనకి కూడా చూడటానికి బాగుంటుంది. ఇదండి ఈ మొక్క ఇంతవరకు శుభ్రం చేశాను. ఇవన్నీ ఎంత వచ్చింది తుక్కు. అదండి ఇంక ఇక్కడ ఈ లొకాలిటీ వరకు ఇక ఈ ఒక్క మొక్క ఉంది. దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇది మరీ అంట కత్తిరించాలి. ఎందుకంటే చూడండి ఇట్లా వచ్చేసింది. ఈ లోపలికి ఉండేసరికి ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంతకుముందు కొంచెం దగ్గరగా ఉండేవి కదా, అన్నీ అటు నెట్టాను కదా. ఎండకి అన్నీ దగ్గరగా ఉండాలి అని చెప్పి ఒక చోటకి నెట్టేస్తే ఆ లోపలికి వెళ్ళి నాకు పని చేయటానికి వల్ల కాల. అందుకని చెప్పి వీటిని పట్టించుకోకపోతే మందార మొక్కలు ఎప్పుడైనా మనము 2 కళ్ళ కనిపెట్టి ఉండాలండి. అది మాత్రం వాస్తవం. ఒక కంటితోటి ఏదో అట్ట చూసామా నీళ్ళు పోసిపోయామా అంటే కుదరదు. ఇదిగో ఇదే పరిస్థితి. ఎప్పుడైనా మనం ఈ మొక్కలను మాత్రం బాగా కేర్ తీసుకోవాలండి. చిన్నపిల్లలు చూసినట్టు మందార మొక్కలు మాత్రం ఇదంతా తీసేస్తా. మొత్తం తీసి బయట పడేస్తా. మళ్ళా చిగురులు వస్తుంది. కొంచెం తవ్వి మనం అది ఇచ్చేస్తే వర్మీ కంపోస్టు, ఎప్సమ్ సాల్టు, బోన్ మీల్ ఇది తెప్పించా. బోన్ మీల్ ఏమో ఫ్రూట్స్ మొక్కలకి ఇవ్వాలి. ఎప్సమ్ సాల్ట్ అవి ఇవ్వాలి. వేప పిండి దొరకల, అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుంది. తెప్పిస్తా. అంతకు ముందులో కూడా ఇది కటింగ్ చేసా. ఇక్కడ చేసినాక ఇవన్నీ వచ్చినాయి బ్రాంచెస్. 10 రోజులు పట్టించుకోకపోతే అండి మొక్కలు మన మాట వినవండి. మీ మొక్కలు కూడా ఇట్లానే ఉంటే ఈ పని చేసేయండి శుభ్రంగా. చూడండి శుభ్రంగా తీసేస్తా. ఇంకా కడగాలి ఇది చెట్టుని. చూడండి ఎట్టొచ్చిందో. ఇదంతా వాటర్ ఇవ్వాలి. ఎండిపోయినట్టు వచ్చింది. నిన్న సాయంత్రం ఇచ్చాను. ఈ పూట ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తాను, రేపు పొద్దున ఇస్తాను. చీకటి పడుతుంది. చూడాలి. అయిపోయింది. ఇదంతా రేపు స్ప్రే తోటి వాటర్ స్ప్రే చేస్తానండి. ఈ చెట్టు ఒకటి కడిగేసేయాలి శుభ్రంగా. ఇదిగండి మొత్తం తీసేసా. ఇంక మొత్తం బయట పడేస్తాను. ఇది కడిగేస్తే వాటర్ తోటి ఫుల్ స్ప్రే చేస్తే చక్కగా తడిసి మొక్క అంతా బాగుంటుంది కాడ. ఇది మొత్తం తీసేసా. మళ్ళీ చిగురులు వస్తుంది. అది ఇదంతా బయట పడేసేస్తాను. అదిగండి అలాగైపోయింది. ఇంకా ఆ మొక్క ఇవన్నీ ఇంకా వాళ్ళు అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఇటు సైడ్కి చూసుకుంటే ఇదిగండి ఇవి మొన్న తీసేయడానికి
ప్రాణం అప్పట్లేదు అన్నానా, పూలు ఇట్లా వస్తూనే ఉన్నాయి కదా, అందుకని ప్రాణం అప్పట్ల. సరే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఈ 3 కొమ్మలకి తీసేస్తున్నా. ఇది మా ఫ్రెండ్ అడిగింది ఇందాక, ఫోన్లో వీడియో చేస్తున్నానని చెప్తే మొన్న ఇచ్చా కొమ్మలు కొన్ని. నాకు ఆ కొమ్మలు ఉంచు సుజాత అంది. సరే రేపు ఎప్పుడన్నా ఆమె వచ్చినప్పుడు తీసిస్తా కావాలంటే. అది మల్బరీకి కూడా ఆకులన్నీ తీసేసా, పైన చిగుర్లు వచ్చి పూతలు వస్తున్నాయి. ఇక్కడ ఇగండి కాయలు ఇక చూసారా మొదలవుతున్నాయి. అది ఇక్కడ ఇది లావెండర్ కలర్ది, ఇది కూడా కట్ చేస్తా. ఇది కూడా కటింగ్ చేసా, పోయినసారి బాగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరిగింది. ఇక్కడ పెరగకుండా చూస్తే కనుక మంచిగా మళ్ళీ బుషీగా తయారవుతుంది. ఇది పోయినసారి కట్ చేసినప్పుడు అట్లాగ అయింది, అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసేసాను. అదిగండి అది. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి తర్వాత నేను చేసుకుంటా. ఇదిగండి, ఎందుకంటే అన్నీ ఒకసారే తీసేస్తే నాకు మళ్ళీ పూలకి ఇబ్బంది అవుతుంది, అందుకని. ఓకే అండి, ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది కదా. మందార మొక్కలు మనం ఈ నెలలో కటింగ్ చేసి పెట్టుకుంటే ఇంకా అడపాదడప వర్షాలు పడతాయి కాబట్టి బాగా వస్తాయి. ఇవన్నీ తర్వాత తీయాలి. 1 2 3 ఎర్రది, ఇది అదొకటి 4 ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇదొకటి అదొకటి కొంచెం తర్వాత కట్ చేస్తా. వాటికి మళ్ళీ మాకు చిగుర్లు వచ్చి పూలు వస్తూ ఉన్నాయి అనుకున్నప్పుడు అవి తీసేస్తానండి. ఓకే అండి, ఇది మందార చెట్ల గురించి. ఆ పురుగు ఏదన్నా వచ్చిన కొమ్మలన్నీ తీసి కట్ చేసి బయట పడేసేసి, అట్లా పురుగు ఉంటే కనుక ఆ మొక్కకు వచ్చినట్టు కనుక వస్తే శుభ్రంగా వాటర్ స్ప్రే చేసి కడిగేసేసి శుభ్రంగా, అప్పుడు మనం ఏదైనా ఎరువులు ఇచ్చుకోవాలి, తవ్వుకొని